విగ్రహం నుంచి వస్తున్న ఆ శబ్దం ఏమిటి? ఎముకలు కొరికే చలిలో కూడా స్వామివారికి చెమటలు ఎందుకు పడుతున్నాయి? ఇప్పటి వరకు ఎవరూ చెప్పని తిరుమల మిస్టరీస్ ఇక్కడ చూడండి. మొదటిది, మీరు ఎప్పుడైనా గమనించారా? స్వామివారి విగ్రహం వెనుక భాగంలో చెవి పెట్టి వింటే లోపల ఏదో కొండ గుహలో ఉన్నట్టుగా భయంకరమైన సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది. అసలు సముద్రం ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి విగ్రహం లోపల నుండి ఆ సౌండ్ ఎలా వస్తుంది? ఇది ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ. గర్భాలయంలో స్వామివారి ముందు వెలిగే ఆ దీపాలు ఉన్నాయే, అవి కొన్ని వేల సంవత్సరాలుగా ఆరిపోకుండా వెలుగుతూనే ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ దీపాలను ఎవరు వెలిగించారు, ఎప్పుడు వెలిగించారు అనేది ఎవరికీ తెలియదు. తరతరాలుగా అవి అలా నిరంతరం వెలుగుతూనే ఉండడం ఒక దైవిక అద్భుతం. సాధారణంగా ఏదైనా రాతి విగ్రహానికి పచ్చ కర్పూరం పూస్తే ఆ రసాయన చర్య వల్ల కొన్నాళ్లకు ఆ రాయి పగుళ్ళు ఇస్తుంది. కానీ తిరుమల శ్రీవారి విగ్రహానికి ప్రతిరోజు పచ్చ కర్పూరం పూస్తారు. అయితే సరే, ఆ విగ్రహం చెక్కు చెదరకుండా మరింత మెరుస్తూ ఉండడం చూసి సైంటిస్టులే ఆశ్చర్యపోతున్నారు. మరి ఆ విగ్రహం ఏ శిలతో తయారైందో ఎవరికీ అర్థం కావడం లేదు. తిరుమల కొండలు ఎప్పుడూ చల్లగా 3000 అడుగుల ఎత్తులో ఉంటాయి. కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ 110 డిగ్రీల ఫారెన్హీట్ వేడితో ఉంటుంది. ప్రతిరోజు ఉదయం అభిషేకం చేసిన తర్వాత విగ్రహం మీద చిన్న చిన్న నీటి బిందువులు, అంటే చెమట కనిపిస్తుంది. అర్చకులు పట్టు వస్త్రంతో ఆ చెమటను తుడవడం మనం చూడవచ్చు. అంటే విగ్రహంలో నిజంగా ప్రాణం ఉందా? ఇక అన్నిటికంటే పెద్ద మిస్టరీ స్వామివారి జుట్టు. ఇది విగ్ కాదు, అది నిజమైన మానవ జుట్టులాగే పెరుగుతుంది. అది ఎప్పుడూ చిక్కుపడదు, ఎంతో మృదువుగా ఉంటుంది. ఒకసారి గురువారం రోజు జరిగే నిజరూప దర్శనంలో గమనిస్తే స్వామివారు కళ్ళు మూసుకున్నట్లు కాకుండా మనల్ని తీక్షణంగా చూస్తున్నట్లుగా కళ్ళు తెరిచి ఉంటారు. ఇది చూసిన భక్తులు ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేరు. చూశారుగా, అందుకే తిరుమల అంటే కేవలం ఒక గుడి కాదు, అది ఒక అద్భుతం. ఈ రహస్యాల్లో మీకు ఏది బాగా నచ్చింది కింద కమెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.